వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఒక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నిజానికి అది మామూలు విషయం కాదు, అత్యంత పెద్ద సాహసం. అటువంటి విషయంలో అది క్షణికావేశం అని చాలామంది అంటారు. కానీ కొన్ని ఏండ్లుగా పడుతున్న మదన కావచ్చు, కొన్ని ఏండ్లుగా అనుభవిస్తున్న బాధలు కావచ్చు, ఆ కుటుంబం కష్టాలు కావచ్చు, లేదా తాను ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె ఒక ఆత్మహత్య చేసుకోవాలని ప్రీ ప్లాన్గా నిర్ణయించుకోవడమే కాకుండా తాను ఎంతగానో అభిమానించి రెగ్యులర్గా చూసే సుమన్ టీవీకి ఒక మెసేజ్ కూడా పంపింది. సుమన్ టీవీ కరీంనగర్ వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు. దానికి సంబంధించి నేను తెల్లారి పొద్దున్న లోపల నేను నా కొడుకు ఇద్దరు కూడా ఈ సమస్యలను బాధ భరించలేము, తప్పనిసరిగా ఆత్మహత్య చేసుకుంటున్నాం, ఇక మమ్మల్ని ఎవరు రక్షించలేరు, మా సమస్యలన్నిటికీ ఎవరు కారకులో మేము దానిలో చెప్పి రాస్తానని కూడా చెప్పింది. వెంటనే సుమన్ టీవీ బృందం అంతా కూడా అలర్ట్ అయింది. కరీంనగర్ వాళ్ళ ద్వారా వరంగల్ వాళ్ళు, వరంగల్ నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం కేయూ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. బ్లూ కోట్ సిబ్బంది కావచ్చు, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. దానికి ట్రేస్ అవుట్ చేసి ఎక్కడైతే గోపాల్పూర్ ప్రాంతంలో ఉన్నారో ఒక ఇంటిని కనుక్కున్నాం. వినాయక నగర్లో ఉన్న ఇంటిని కనుక్కోవడం జరిగింది. అసలు ఆమె సమస్య ఏమిటి, ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుంది, మేమిద్దరం కూడా అంటే బాబుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని ఆమె ఆలోచన ఎందుకు వచ్చింది, దీనికి పురికొల్పిన సంఘటనలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒకసారి మేడం ఇక్కడే ఉన్నారు శ్రీలత గారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీకి చెప్పాలన్న ఆలోచన, కానీ సుమన్ టీవీ చొరవను మాత్రం చాలామంది అభినందిస్తున్నారు. దానికంటే ముందు అసలు ఆమె సమస్య ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇంత ఆవేశమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? సార్ నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అయింది సార్, కానీ మా అత్తగారు వాళ్ళు నన్ను తీసుకుపోవట్లేదు. బాబు పుట్టినాక నన్ను వెళ్ళగొట్టారు సార్. 5వ నెల బాబు అప్పుడు. ఇప్పటిదాకా నన్ను కానీ బాబును కానీ తీసుకుపోవట్లేదు సార్. కోర్టులోకి అవును సార్. బాబు పుట్టడం వాళ్ళకి ఇష్టం లేదు సార్, పిల్లలు పుట్టడమే ఇష్టం లేదు సార్ వాళ్ళకి. కోర్టులో కేసు వేసినా కూడా అటెండ్ కాదు సార్, మెయింటెనెన్స్ చేసినా ఇవ్వట్లేదు సార్, నాకు కాలేదు సార్. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా వాళ్ళు అటెండ్ రారు, ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు. ఉల్టా ఏంటంటే నువ్వేమైనా చేసుకుంటావు చేసుకోపో అంటున్నావు సార్. అందుకని న్యాయం జరగట్లేదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను సార్. మీకు ఈ జీవనాధారం ఎట్లా, ఇన్ని రోజుల నుంచి ఎట్లా నడిపిస్తున్నారు? అంటే మీ భర్త కూడా ఇదివరకు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అనేది బయట ఎవరు అన్నారు, నిజమేనా? అవును సార్, నేను 3వ అమ్మాయిని సార్. మరి మీకు తెలిసి చేసుకున్నారా, తెలియకుండా? నాకు తెలియదు సార్, మధ్యవర్తులు మోసం చేశారు సార్. వాళ్ళు ఇక్కడ మనకి వరంగల్ కృష్ణ కాలనీలో ఉంటారు సార్. భర్త వల్ల వాళ్ళ మధ్యవర్తులు సార్. వాళ్ళు మోసం చేసి పెళ్లి చేశారు సార్ నాకు. అతనికి మెంటల్గా మంచిగా ఉండదు సార్, ఫిట్స్ ఉన్నాయి, అన్ని వాటికి ట్రీట్మెంట్ చేపియాలన్నా కూడా చేపియట్లేదు సార్. నేను అడగడం వల్ల ఏంటంటే నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నారు సార్ మా మామయ్య గారు. అట్లా నన్ను తీసుకుపోకుండా చేశారు సార్ అందరు కలిసి. ఫిజికల్గా ప్రాబ్లం ఉంది, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 10 సంవత్సరాల నుంచి మెంటల్గా కూడా ప్రాబ్లం ఉంది, మీకు ఎలాంటి అమౌంట్ కూడా ఆయన దగ్గర నుంచి రావటం లేదు. మరి ఎట్లా గడుపుతున్నారు ఇదంతా కూడా 10 ఇయర్స్ నుంచి? మమ్మీ పెన్షన్తో సార్, డాడీ పెన్షన్ మమ్మీకి వస్తుంది సార్, ఆ పెన్షన్తో బతుకుతున్నాం సార్ ఇన్ని రోజులు. ఇంతకుముందు కూడా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశారట మీరు? అవును సార్, చేశాం సార్. సార్ ఏమన్నారంటే ఇక్కడ వరంగల్లో ఇల్లు ఉంది కదమ్మా అక్కడికి వెళ్ళి ఉండు అంటే ఉంటున్నాం సార్. మమ్మీకి కొంచెం ఆపరేషన్ అయిందని ఇక్కడికి వచ్చి ఉంటున్నాను సార్ నేను. ఇప్పుడు మీ హెల్త్ కూడా బాగలేదు, బాబు కూడా అట్లే ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తుంది? కొంచెం ప్రాబ్లం ఉంది సార్ బాబుకి, అప్పుడప్పుడు ఫీవర్ అట్లా వస్తూ ఉంటుంది సార్. నా టెన్షన్స్ వల్ల తనకు కూడా ప్రాబ్లం అవుతుంది సార్, మమ్మీకి ఇట్లా అవుతుంది అని. అందుకని డిసిషన్ తీసుకున్నాను సార్, నేను ఇక బతకలేను అని. ఇప్పుడన్నా కనీసం డెసిషన్ మార్చుకున్నారా కొద్దిగా? మీకు ఇంతమంది మీకోసం వచ్చారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, ఇక్కడికి ఒక ఛానల్ వచ్చింది. మార్చుకున్నాను సార్, నాకు న్యాయం జరుగుతుందని తెలుస్తుంది సార్. నాకు పోలీస్ ఉంది, సుమన్ టీవీ ఉందని డిసిషన్ మార్చుకున్నాను సార్. ఏం చేస్తారు ఇప్పుడు, రేపు ఏం చేయదలుచుకున్నారు? వెళ్ళి సిఎస్ఐని కలిసి నాకు న్యాయం జరిగేటట్టు చేస్తాం సార్. వాళ్ళ ద్వారా నాకు ఏదన్నా ఇప్పగలిగితే సరిపోతుంది సార్ నాకు. రైట్. అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం పుస్తకాల్లో కానీ లేకపోతే ఎవరైనా మాట్లాడినప్పుడు, ఆ క్షణం దాటితే ఖచ్చితంగా ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమించుకున్నట్టే పూర్తిగా. ఇప్పుడు శ్రీలత గారు కూడా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, అనుభవాలు కావచ్చు, ఆత్మహత్య వైపు పయనించింది. కానీ ఇప్పుడు ఇవాళ పోలీస్ సిబ్బందిని చూసిన తర్వాత, పోలీస్ డిపార్ట్మెంట్ని చూసిన తర్వాత ఆమెకు మనోధైర్యం పెరిగింది. వాటితో పాటు ఆమె అభిమానించే ఛానల్ ప్రతినిధులు కూడా రావడంతో ఇక ఆ నిర్ణయం మార్చుకున్నట్టు చెప్తుంది. ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే, ఎందుకంటే చావును ఎవరు కూడా కోరుకోరు. చావు కంటే నిలబడి పోరాడాలని ఆమెకు ఎదురుగైన అనుభవాలన్నీ కూడా దానికి పురిగొల్పాయి.
ఖచ్చితంగా రేపు వెళ్ళి KUCI గారు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన విషయాలు వారి మదర్ కూడా ఉన్నారు, వారి మదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ రండి. వాళ్ళు మరి మీకు ఇటువంటి అంటే కూతురు ఇటువంటి ఆలోచన చేస్తుంది, ఇబ్బంది పడుకుంటూ ఆత్మహత్య కూడా చేసుకోవాలి, కానీ నేను బతకను అనే ఒక బలవన్మరణమైన నిర్ణయానికి వచ్చిన పరిస్థితి, అంటే బలవన్మరణం అది ఆత్మహత్య అనొద్దు ఇప్పుడు, అటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళ అత్తగారు చేసిన మోసానికి ఆమె మనసు అట్లా అయిపోయింది సార్. నేను ఎన్ని రకాలు చెప్పినా వినే పరిస్థితిలో లేదు సార్. నేను ఎన్నో బాధలు పడి మా మనవడిని మా అమ్మాయిని పెంచుతున్నా. ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది సార్. అంటే రోజు మాట్లాడుకుంటారా ఈ విషయాలు, ఎట్లా పరిష్కరించాలి, ఎన్ని సమస్యలు ఎదురైనాయి? అన్నీ మాట్లాడుకుంటాము. ఎవరితోటి అయితే లేదు సార్ ఈ సమస్య, పెద్ద మనుషుల ద్వారా అయితే లేదు, పోలీస్ స్టేషన్లో అయితే లేదు, ఎక్కడైతే లేదు సార్. ఇది కాదమ్మా, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు కూడా కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో, బయట పెద్ద మనుషుల మధ్య పరిష్కారం అయితే ఇది ఎందుకు కావటం లేదు? అంత పెద్ద సమస్య ఏంది? ఎందుకు పెద్ద కావటం లేదంటే వాళ్ళు రూపాయి ఇవ్వకుండా వదిలేచుకుందామని వాళ్ళ ఆడబిడ్డ భర్త ఇదంతా. ఆయన పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరూ వాళ్ళు భద్రాచలంలో ఉంటారు సార్. ఇక అదన్నా కానీ ఏదన్నా కానీ మాకు బలం లేదు. మేము మా అబ్బాయిని మేము ముగ్గురమే. మాకు బలం లేకపోవడం వల్ల, డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు కోర్టులో న్యాయం లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏమంటారు సార్, బయట కూర్చొని మాట్లాడుకోండి అంటారు. బయటకు వచ్చిన తర్వాత ఇదంటారు అదంటారు, ఇది అది అట్లా మోసం చేస్తున్నారు సార్. మీరు ఒకసారి మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, బ్లూ కోట్ సిబ్బంది కూడా చెప్తున్నారు, ఇలాంటి బలవన్మరణం అనేది ఎవరు మంచిది కాదని మాతో సహా చెప్తారు. మీరు ఇప్పటికైనా ఆలోచన మానుకోమని కౌన్సిలింగ్ చేస్తారా మీ వరకు? చెప్తాను సార్. నేను 10 సంవత్సరాలు చదివిన తర్వాత చచ్చిపోమని నేను చెప్పాను కదా. ఇప్పుడు నేను ఆపరేషన్ అయిన పడుకున్నా, ఇక్కడ ఏం జరిగిందో నాకైతే తెలియదు మీరు వచ్చేదాకా. అదే సార్, నాకైతే తెలియదు. ఇక అట్లా తాను సీక్రెట్గా నేను చావాలనుకుంటే నన్ను మోసం చేసినట్టే కదా సార్. ఎందుకంటే మీ ఈ వయసులో మీకు కూడా ఇబ్బంది, నాకు కూడా ఒక సుఖం పెట్టినట్టే కదా సార్. నేను ఎంత కష్టపడి పెంచుతానో వాళ్ళను భగవంతుడికి తెలుసు. ఒక 2 మనుషుల్ని పెంచాలంటే ఎవరికైనా తెలుస్తే సార్ ఆ బాధ, బరువు. వారి మీద బాధ్యత ఉంది, మీ మీద కూడా బరువు ఉంది, బిడ్డ మనవడు. అది 10 సంవత్సరాలు అయింది సార్, ఒక్క రూపాయి కూడా లేదు, మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. మంచితనంగా కూడా వీళ్ళ మావయ్య ఉన్నప్పుడు అడిగిన, అన్నయ్య బాబు ఫీజు మందం అన్న ఇవ్వండి అన్నయ్య, డబ్బులు అంటే కూడా కరగలేదు. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత అమ్మ, రేపు స్టేషన్కి పోయినా, రేపు లాయర్ ద్వారా మళ్ళీ కోర్టుకు పోయినా, మా ద్వారా అడిగినా కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం లేదు సార్, ఇప్పుడు అమ్మాయికి 25 లక్షలు ఇస్తా అన్నారు సార్ వాళ్ళు. 25 లక్షలను గోపాలస్వామి గుడి దగ్గర ఒక పోర్షన్ ఇల్లు సార్, 6 పోర్షన్లు ఉన్నాయి సార్. ఒక్క పోర్షన్ ఇస్తా అన్నా కూడా అమ్మాయి ఒప్పుకుంది. వాళ్ళ నానమ్మ నెలకు 10,000 ఇస్తా అన్నది 18 సంవత్సరాలు వచ్చేదాకా. అయితే ఇప్పుడు జడ్జి దగ్గర పోయే పేపర్లో ఏం చేసిండ్రు సార్, 25 లక్షలే రాసిండ్రు, ఇల్లు రాయలేదు, 10,000 రాయలేదు. లాయర్ ఉంటాడు కదమ్మా, అంటే ఆ లాయర్ ఇప్పుడు వచ్చింది సార్, అప్పుడు లేడు. మీరు మాత్రమే వెళ్ళేది. ఇప్పుడు పెట్టుకున్నాను సార్ లాయర్ని. ఇప్పుడు 25 లక్షలకు సంబంధించి డిమాండ్ చేస్తున్నారు. 25 లక్షలు ఇల్లు, వాళ్ళ నానమ్మ 10,000 నెలకి ఇస్తాను వాళ్ళే ఒప్పుకున్నారు సార్. శ్రీలత గారు, చివరిగా చెప్పండి, మీరైతే ఇప్పుడు ఈ బలవన్మరణం అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనసు నుంచి తీసేసినట్టేనా? మేము నమ్మొచ్చా? ఎందుకంటే మీరు ఏ సుమన్ టీవీని అయితే అభిమానించారో, సుమన్ టీవీ తరఫున వచ్చినాం కాబట్టి బలవన్మరణం అనేది మంచిది కాదు అని నిర్ణయించుకున్నారా? సహా తల్లిని కూడా ఇప్పుడు ఆమె మీ ముందటనే అన్నది, నా కడుపు శోకం ఉండొద్దు అని. మీరు రేపటి నుంచి స్టేషన్కి వెళ్ళి పోలీస్ అధికారుల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకుంటారు. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే సుమన్ టీవీని సంప్రదిస్తారు. మీ డిమాండ్ చెప్పండి చివరిలో. నాకు 25 లక్షలు ఇస్తా అన్నారు సార్, బాబుకు 10,000 అని రాశారు. ఒక వరంగల్లో ఉన్న ఇంట్లో పోర్షన్ అని రాశారు. జడ్జి దగ్గరికి వెళ్ళే దాంట్లో పోర్షన్ రాయలే కాబట్టి నేను సంతకం పెట్టలేదు సార్. అదొక్కటి రాస్తే నేను సంతకం పెట్టేశాను సార్, విడాకులు ఇచ్చేస్తాను. మనం అప్పటి నుంచి చూస్తున్నాం, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ జరిగినా కూడా ఇన్సిడెంట్లో వితిన్ మినిట్స్లో కూడా అక్కడ పోలీస్ సిబ్బంది ప్రత్యక్ష కావడం, ఇక్కడ బ్లూ కోట్ సిబ్బంది కూడా అప్పటికి ఇంకా లొకేషన్ ట్రేస్ అవుట్ కానప్పటికీ కూడా మాకంటే ముందుగానే బ్లూ కోట్ సిబ్బంది కూడా వచ్చారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏమిటి, వారు గమనించిన విషయం కూడా ఒకసారి బ్లూ కోట్ సిబ్బందిని కూడా అడిగి చెప్తారు. మీరు వచ్చే వరకు పరిస్థితి ఏంటి ఇక్కడ? ఫస్ట్ మాకు లొకేషన్ పెట్టారు కానీ ఆ లొకేషన్లో ఆ ఇల్లు ఎక్కడ అని మాకు ట్రేస్ అవుట్ కాలేదు. అంటే నేను అంతకుముందు ఒకసారి బ్లూ కోట్లో నాకు ఇది 100 డేలు వచ్చినప్పుడు నాకు ఐడియా వచ్చి ఇదే ఇల్లు అనుకుని మళ్ళీ లోపలికి వచ్చి
చూసేసరికి వీళ్ళని కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయ్యి అంతకుముందు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఉంటే కౌన్సిలింగ్ ఇచ్చి మా సార్ కూడా సిఏ గారు కూడా మాట్లాడిండు, కౌన్సిలింగ్ ఇచ్చిండు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం రాలేదు. మళ్ళీ ఇప్పుడు మీకు సుమన్ టీవీకి ఏదో మెసేజ్ వచ్చింది అన్నారు. ఇమీడియట్లీ మేము ఫాస్ట్గా వచ్చేసినాము. అంతలో మీరు వచ్చేలో ఇది సార్ జరిగింది. 100 డైల్ చేసినా బ్లూ కోట్ వచ్చినా కూడా మళ్ళీ సిఐ గారికి SHO గారికి చెప్తారు. మీరు కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన విషయం క్లియర్గా చెప్పే అవకాశం ఉందా రేపు? మేము చెప్తాం సార్, సిఐ గారికి కంపల్సరీ ఇంటిమేషన్ ఇస్తాం. ఏ విషయం జరిగినా ఇంటిమేషన్ ఇస్తాం మేము. రేపు ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉండి మీకు మళ్ళీ కాల్ చేయొచ్చా? కాల్ చేయొచ్చు సార్, ఎనీ టైం 24/7 ఎప్పుడైనా చేయొచ్చు సార్.